సిఆర్5 ప్రేక్షకులకు స్వాగతం. నా పేరు చినరామనేలు, సీనియర్ జర్నలిస్ట్. ఈ ఉగాది సందర్భంగా ప్రజాప్రతినిధులను, ప్రజా సంఘాలను, రాజకీయ పార్టీలను ఒకటే అభ్యర్థిస్తున్నాను. ఇటీవల పార్లమెంట్ని చెక్ చేస్తున్న చడ్డా గారు, ఆప్ ఎంపీ గారు ప్రజల పట్ల, ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యలను, పేద మధ్యతరగతి ప్రజలు పడుతున్న అవస్థలను ఎండగడుతూ ఆయన మాట్లాడిన తీరు యావత్ భారతదేశంలో ప్రతి గ్రామ ప్రజలకు చేరింది. అట్లాంటి ఆదర్శవంతమైన ప్రజల పక్షాన నిలబడే ఎంపీలు మనకు కావాలి. అట్లాంటి ఎంపీలలో చలనం రావాలి. కొంతమందినైనా ఆదర్శంగా తీసుకోవాలి. ఆయన వాగ్దాటికి ప్రధానమంత్రి సమాధానం చెప్పలేకపోతున్నాడు, ఆర్థిక శాఖ మంత్రి సమాధానం చెప్పలేకపోతుంది. ప్రతి ఒక్కరు జైలు కొడుతున్నారు ఆయన ఆప్ ఎంపీ పార్లమెంట్లో గలమెత్తిన తీరును చూసి. ఈ కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలన్నీ ఎవరి కోసం పనిచేస్తున్నాయి? పెట్టుబడిదారులకు పనిచేస్తున్నాయని స్పష్టంగా అర్థమవుతుంది. ఎలా అర్థమవుతుందంటే, ప్రజలు ఎన్నిసార్లు ట్యాక్స్ కట్టాలి, జిఎస్టీ ఎవరు కడుతున్నారు, కట్టిన జిఎస్టీ ఎవరి జోబులోకి వెళ్తుంది అనేది చాలా స్పష్టంగా వివరించాడు. అలాంటి ఎంపీని ప్రతి ఒక్కరు ఎంకరేజ్ చేయాల్సిందే, అభినందించాల్సిందే. కానీ ఆయనకు తోడుగా ఇంకా కొంతమంది గలం ఎత్తితే ప్రజా సమస్యలు ఖచ్చితంగా పరిష్కారం అవుతాయని అర్థమవుతుంది. కులాల మధ్య, మతాల మధ్య, ప్రాంతాల మధ్య చిచ్చులు పెడుతూ రాజకీయం చేసే నాయకులకు ఒక్క చెడ్డాన్ని చూసి బుద్ధి తెచ్చుకోవాలనిపిస్తుంది. బుద్ధి తెచ్చుకోండి. అధికారం ఒక్కటే కాదు, అధికారం ఎంతవరకు శాశ్వతం కాదు. 5 సంవత్సరాలు ఉంటే అధికారం ఉంటుంది. ఆ తర్వాత అధికారం పోయిన తర్వాత మిమ్మల్ని ఎవరు మాట్లాడిస్తారు. కానీ ఆప్ ఎంపీని మాత్రం ఒక్కసారి, ఒక్క గంట ఆయన ఎంపీగా ఉన్నాడు చూడు, జీవితాంతం ఆయన ఎవరు మరవరు, యావత్ భారతదేశం కూడా మరవదు. ఆయనకు సెల్యూట్ కొట్టాలి. అలా ప్రతి ఒక్క ఎంపీ గలం విప్పాలి. ప్రతిపక్షంలో ఉన్నోళ్ళు, స్వపక్ష